సార్ విశ్వక్ గారు ఖర్చు అవుద్ది. హాయ్ సార్ విశ్వక్ గారు ఇక్కడ అండి సార్ బాలయ్య బాబు లైలా గెటప్ చూసిన తర్వాత మీకు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా లైలా గెటప్లో? ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, ఒక్కడికి తిరక్కు అన్నారు. సార్ ఇంకొకటి మేకప్ మ్యాన్ మీకు మేకప్ వేసిన తర్వాత మీరు బయటకు వచ్చాక మీకు ఒక కాంప్లిమెంట్ ఏదో ఇచ్చారంటగా గెటప్ మీద? ఎవరు? మీ మేకప్ మ్యాన్. ఆ గెటప్ వేసిన తర్వాత బయటకు వచ్చాక మా మేకప్ మ్యాను మీకు కాంప్లిమెంట్ ఏదో మంచిది ఇచ్చాడు. మీకెవరు చెప్పారు అది? నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్. ఎవరు చెప్పారు? నాకు తెలియని మ్యాటర్ నీకెవరు చెప్పారు? అంటే మీకు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారంటగా ఈ గెటప్లో బాగున్నారు అని సంథింగ్. బాగున్నా అని చెప్పారు, అదే కాంప్లిమెంట్. రామనారాయణ గారు సార్, ఒక కొత్త డైరెక్టర్గా మీరు సినిమా ఇచ్చారు, నిర్మాత ఇచ్చినప్పుడు నిర్మాత కంఫర్ట్గా సినిమా ఫినిష్ చేయాలి, ముందు అనుకున్న బడ్జెట్లో సినిమాని ఫినిష్ చేయాలి. అవునండి. అలా జరగలేదు ఈ సినిమాకి అని అంటే మీరు ఏమంటారు? లేదండి, 100% జరిగింది. మేము కానీ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదంటే బడ్జెట్ ఎక్సీడ్ అయిందనా? లేదండి, ఉన్నాడు కదా సార్, అడిగండి. ఆయన ఎందుకు? నాకు కావాలి డైరెక్ట్ గారికి ఆన్సర్ కావాలి. లేదండి, 100% మేము ఆయనే చెప్తున్నారు క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదు అని. అంటే అవ్వకూడదు అనేది తీసాం కదండి. యాక్చువల్లీ అంతకు ముందు సినిమా భగవంత్ కేసరి, ఆ స్టాండర్డ్సే మెయింటైన్ చేయాలి కదా. భగవంత్ కేసరి స్టాండర్డ్ ఎలా మెయింటైన్ చేస్తారు? లేదు సార్, ఇప్పుడు అయినా సినిమా అది 110 కోట్ల బడ్జెట్, అది 110 బడ్జెట్ కాదు సార్, అది 110 కోట్లు బడ్జెట్ సార్. అది అదే సార్, ఆ కథకి సంబంధించిన వరకు ఆ బడ్జెట్, ఈ కథకి సంబంధించిన ఈ బడ్జెట్, కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అని. అంటే బడ్జెట్ ఎక్సైడ్ అయ్యారు? లేదు సార్, ఎక్కడ ఎక్సైడ్ 100% ఏదైతే ఫస్ట్ అనుకున్నామో అదే జరిగింది. అందులోనే చేసాం. ప్రొడ్యూస్ కంఫర్టబుల్ లేదని చేశారంటారు. అది కంఫర్టబుల్గా ఉన్నారు లేదు ఆయన హ్యాపీగా ఉన్నారు లేదు అది చెప్పట్లేదు. విశ్వక్ గారు చెప్పండి సార్. కంఫర్టబుల్ అయింది సార్, విశ్వక్ కోసం, రైటర్ కోసం. వాళ్ళ కోసం చెప్తున్నారా? ఊరికే అన్న. విశ్వక్ గారు సార్ నమస్తే. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత, అంటే చాలా మంది చాలా రోజుల తర్వాత అయింది సార్, 3 సినిమాలు ఇస్తే లాస్ట్ సంవత్సరం. ఒక్క నిమిషం, న్యూ ఇయర్ రాగానే వచ్చేసిన మళ్ళీ. నేను అడిగేది వినండి పూర్తిగా. హీరోలు చాలా మంది లేడీ గెటప్ తో, కమల్ హాసన్ గారి దగ్గర నుంచి చాలా మంది హీరోలు లేడీ గెటప్ తో చేశారు. కొన్ని సినిమాలు సాంగ్ లో కనిపించడం, ఎస్పెషల్లీ మేడం సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు లుక్ సేమ్ మేడం లుక్ కనిపిస్తుంది. సో వాళ్ళని ఏదైనా మీరు ఆదర్శంగా తీసుకుని మీ కొంచెం ధైర్యం చూసి మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకుని చేశారా? అంటే ఆదర్శంగా తీసుకుంది అయితే వాళ్ళ ధైర్యాన్నే సార్. వాళ్ళు అంటే డెఫినెట్లీ చేసినందుకు, అంటే వాళ్ళు డేర్ చేసిరు, మనం ఎందుకు చేయొద్దు అన్నది మెయిన్ ఇన్స్పైర్ అయింది వాళ్ళ డేరింగ్నెస్ నుండి. అండ్ రిఫరెన్స్లు అయితే ఏం లేవు సార్. నేను ఏ క్యారెక్టర్ చేయాలన్నా దానికి సంబంధించిన సినిమాలు చూడడం ఆపేస్తాను. ఇప్పుడు పోలీస్ పాత్ర వేస్తున్నామని పోలీస్ సినిమాలు చూసి వస్తా. పోలీస్ పాత్ర వేస్తున్నా అంటే నేను ఇంకా పోలీస్ సంబంధించిన సినిమాలు చూడను నేను. ఎందుకంటే ఏదన్నా పొరపాటున రిపీట్ అవుద్దేమో, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అవుద్దేమో అని చెప్పి ఐ ట్రై టు వర్క్ ఆన్ మై ఓన్. వాడు జేబులో వాడు వాచ్ పెట్టుకునే విధానం దగ్గర నుండి, దువ్వుకునే దగ్గర నుండి, నడిచే దగ్గర నుండి ఐ ట్రై టు ఫైండ్ న్యూ క్యారెక్టర్ బై మై సెల్ఫ్. ఈ గెటప్ లుక్ చూడగానే కత్తిలా ఉన్నామని ఫస్ట్ చెప్పింది ఎవరు? మా అక్క సార్.